మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. చెప్పండి సార్, మీకు తెలుసు అంటే జీవో 9 పై స్టే ఇవ్వటం, నోటిఫికేషన్ వచ్చి నామినేషన్లు దాఖలవుతుంటే ఆగిపోవటం, 42% సంబంధించి బ్రేక్ పడటం, ఇవన్నీ జరిగిపోయాయి. అంటే దీన్ని ఎలా చూడాలి? ఇది బీసీలకు శాఖ అనుకోవాలా, లేకపోతే ప్రభుత్వానికి శాఖ అనుకోవాలా? అసలు దీంట్లో బీఆర్ఎస్ పాత్ర ఏంటి, బీజేపీ పాత్ర ఏంటి, కాంగ్రెస్ పాత్ర ఏంటి? అసలు దీనికి కారకులు ఎవరు అంటారు? అందరికి నమస్కారం. ఇప్పుడు సరే, ప్రభుత్వానికి ఏంటి అనేది పక్కన పెడితే, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బీసీలకు స్థానిక సంస్థల్లో ఇచ్చేటటువంటి 42% రిజర్వేషన్ కి సంబంధించినటువంటి జీవో పైన, జీవో నెంబర్ 9 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో పైన స్టే ఇవ్వటం మాకు పూర్తి స్థాయిలో అసంతృప్తి కలిగించింది. నిజంగా ఇది చాలా సుదీర్ఘమైనటువంటి పోరాటం. 2013లో ఈ సమస్య వచ్చినప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నది. అప్పుడు ఉన్నటువంటి 34% రిజర్వేషన్ ని కాపాడుకోగలిగాం. 2019లో మా రిజర్వేషన్లు కాపాడుకోలేకపోయినాం. 34% నుంచి 23% తగ్గిపోయాయి. మళ్ళా కాంగ్రెస్ శాసనసభ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్ ఇస్తున్న సందర్భంలో బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. అంటే అదనంగా ఒక 19% రిజర్వేషన్ పెంచుతామని చెప్పారు. సంతోషపడ్డాము. కానీ ఆ రిజర్వేషన్లు సాధించటంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నాలను మనం ఆహ్వానించవచ్చు. కానీ ఆ ప్రయత్నాల్లో లోపాలు ఉండటం వల్ల ఇప్పటికీ ఆ రిజర్వేషన్లు సాధించలేకపోయామనేటటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. నేను ఒక 4 రోజుల క్రితం మన డిబేట్ లోనే ఈ అంశం పైన చర్చిస్తే నేను చెప్పినటువంటి మాటే ఇవాళ హైకోర్టులో నిజమైంది. మీరేం పెట్టారు టైటిల్? కేసులో మెరిట్ లేకపోతే గెలవటం కష్టం, డాక్టర్ శేషు అని పెట్టారు. నేను ఆ రోజు అదే చెప్పాను. 4 రోజుల క్రితం జీ న్యూస్ లో మనం చేసినటువంటి డిబేట్ లో నేను మాట చెప్పాను, కేసులో మెరిట్స్ లేవు, గెలవటం కష్టం అవుతుందని చెప్పాను. బట్ అది చాలా స్పష్టమవుతుందండి. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో గాని దేశంలో గాని జీవోతో రిజర్వేషన్లు రాలేదండి, చట్టంతో వచ్చాయి. ఆ చట్టం చేయటంలో మనం వైఫల్యం చెందాము కాబట్టే ఇవాళ రిజర్వేషన్లు సాధించటంలో మనం ఫలితాలు సాధించలేదు, సక్సెస్ అవ్వలేదు అనేది మనం గమనించాలా. ఇక కాంగ్రెస్ పార్టీ 3 ప్రయత్నాలు చేసిందండి ఈ రిజర్వేషన్లు సాధించడానికి. మొట్టమొదటి ప్రయత్నం ఏం చేసిందంటే ఒక బిల్లు రూపంలోకి తీసుకొచ్చింది. ఏది? స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు సాధించడానికి ఒక బిల్లు రూపంలోకి తీసుకొచ్చింది. ఆ బిల్లుని శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదింపజేసుకొని దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సి ఉండే, కానీ ఏకంగా రాష్ట్రపతికి పంపారు. రాష్ట్రపతికి ఏం చేయాలనో అర్థం కాకుండా రాష్ట్రపతి ఇంకా ఆ బిల్లు పైన నిర్ణయం తీసుకోలేదు రాష్ట్రపతి. మరొక పక్కనేమో తెలంగాణ హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచన చేసింది, సెప్టెంబర్ 30 లోపు మీరు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి అని అంటే, ప్రభుత్వానికి ఏం చేయాలనో పాలుపోక ఏం చేసింది అని అంటే, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి 285 సెక్షన్ ఏని సవరిస్తుంది. ఆ సెక్షన్ ఏం చెప్తుంది అంటే, రిజర్వేషన్ల పరిమితి 50% దాటకూడదు అని ఆ సెక్షన్ లో ఉంది. కాబట్టి ఆ సెక్షన్ ఎస్తేస్తే సరిపోతుంది అని రాష్ట్ర ప్రభుత్వం భావించి రెండో ప్రయత్నంగా ఆ సెక్షన్ ని సవరిస్తూ మరొక బిల్లుని శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించి గవర్నర్ కు పంపారు. అయితే గవర్నర్ దగ్గర ఆ బిల్లు పెండింగ్ లో ఉంది. ఎందుకు అని అంటే, సెక్షన్ ఒక్క తెలంగాణలో సవరిస్తే సరిపోతుందా, దేశవ్యాప్తంగా సవరించాలా, ఇది మా పరిధిలోకి వస్తుందా రాదా అనేటటువంటి మీమాంసలో గవర్నర్ గారు తన దగ్గర ఆ బిల్లుని పెట్టుకున్నారు. దానిపైన ఎలాంటి నిర్ణయం వెలువరించలేదు. అది జూలై 15 నాడు మనం పంపాం. ఆ బిల్లు పంపి ఇప్పటికీ 2 నెలల 11 రోజులు అవుతుంది అనే విషయాన్ని గమనించాలి. ఇక మూడో ప్రయత్నంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందనంటే, సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు పెట్టాలి కాబట్టి, హైకోర్టుకు హామీ ఇచ్చారు కాబట్టి, సెప్టెంబర్ 29 నాడు ఏం చేశారు అంటే, ఒక జీవో నెంబర్ 9ని ఒక జీవో తీసేసి ఆ జీవో ప్రకారంగా మేము స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తారనేటటువంటి ఒక ప్రకటన చేసేసి షెడ్యూల్ ప్రకటించేశారు. ఏది? స్థానిక సంస్థలకి. అయితే ఈ జీవోని కోర్టులో మనకు తెలుసు, రెడ్డి జాగృతి సంస్థకు చెందినటువంటి ఆ బి మాధవ్ రెడ్డి ఛాలెంజ్ చేశాడు. ఛాలెంజ్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ హైకోర్టు ఏం చెప్పింది? మేము అక్టోబర్ 8 నాడు దీనిపైన విచారణ చేస్తామన్నారు. అక్టోబర్ 8, 9 నాడు విచారణ చేసినటువంటి గౌరవ ధర్మాసనం ఈ జీవో నెంబర్ 9 పైన 42% రిజర్వేషన్ పైన స్టే మంజూరు చేసింది. ఈ పిటిషన్ దారుడికి 2 వారాల్లో పూర్తి కౌంటర్ దాఖలు చేయమని,
తర్వాత ప్రభుత్వానికి 4 వారాల్లో పూర్తి కౌంటర్ దాఖలు చేయమని చెప్పింది. 6 వారాల తర్వాత మళ్ళా హైకోర్టులో దీనిపైన విచారణ జరుగుతుంది. అది పూర్తి విచారణలు, పూర్తి కౌంటర్స్ దాఖలు చేసిన తర్వాత తుది తీర్పు తెలంగాణ హైకోర్టు వస్తుంది. అంతవరకు దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఏమీ ఉండదు. ఇది మనకి స్పష్టం. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటి అనంటే, రిజర్వేషన్లు సాధించేటటువంటి మార్గము కరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం ఫాలో కాలేదు. ఈ 3 పద్ధతులలో, బిల్లులో కానీ, అమెండ్మెంట్ బిల్లులో కానీ, తర్వాత జీవో నెంబర్ 9 లో కానీ ఫాలో కాకపోవటం, ఎనామిల్స్ ఉన్నాయి, దాంట్లో లోపాలు ఉండటం వల్ల రిజర్వేషన్లు సాధించటంలో ఫెయిల్ అయ్యాం. అంటే ప్రభుత్వ వైఖరి ఎట్లుంది? నేను ప్రభుత్వ ప్రయత్నాన్ని తప్పుపట్టట్లే, ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఉన్నటువంటి లోపాలను మాత్రమే ఎత్తి చూపుతున్నాను. ఎత్తి చూపటమే కాదు, మీరు చూడండి, మా మానవతా రాయ అన్నకు నిన్న పంపాను. నేను గవర్నమెంట్ కి ఫ్రమ్ టైం టు టైము నేను ఒక రిపోర్ట్స్ ఇచ్చాను. అయ్యా, మీరు చేస్తున్న ప్రొసీజర్ తప్పు, ఈ ప్రొసీజర్ ప్రకారం మీకు రిజర్వేషన్స్ రావు అని నేను బీసీ కమిషన్ చైర్మన్ కి స్వయంగా కలిసి ఇచ్చాను. తర్వాత డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ కి స్వయంగా కలిసి భూసాని వెంకటేశ్వరరావు గారికి ఇచ్చాను. దిస్ ఈజ్ నాట్ వే టు గెట్ ది రిజర్వేషన్స్ ప్రాపర్లీ. మీరు కరెక్ట్ ప్రొసీజర్ ఫాలో అవ్వట్లేదు, ప్రొసీజర్ ఇది అండి అని నేను ఒక రిపోర్ట్ ఇచ్చాను. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఆ రిపోర్ట్ ని కన్సిడర్ చేయలేదు. అంటే నేనేం మీ యొక్క అదేంది చెప్పండి ఒకసారి, పరిష్కారం అదేందో మీ వల్ల చెప్తాను. మీరు చూడకుండా వచ్చినట్టున్నారు మానవతనా. నేను వాస్తవంగా నేను చూడలేదు. అదే పరిష్కారాలు కూడా నేను పంపాను. పరిష్కారాలు కూడా నేను పంపాను. చెప్తే ప్రభుత్వం కూడా మరి నేర్చుకుంటది. లేదు, ప్రభుత్వం నేర్చుకోవడం కాదు. చెప్పండి మరి ఆ పరిష్కారం ప్రభుత్వానికి చెప్పండి అంట. ప్రభుత్వానికి నేర్పే అంత గొప్పోళ్ళం మనం కాదు కానీ చెప్పండి అంటే సూచన మాత్రమే, అది మనోతరాయ్ గారు సూచన మాత్రమే. అవి మనం చేసాం, అది ఎవరైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మీ వాట్సాప్ ఓపెన్ చేసి కూడా మీరు జీ న్యూస్ వేదికగా ఆ పరిష్కారాలు మీరు కూడా చెప్పొచ్చు. మీరు జీ న్యూస్ ప్రేక్షకులు చెప్పండి, మీరు సూచనలు ఏందో చెప్పండి. నేను చెప్తాను. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ప్రభుత్వము ఏం చేసింది అని అంటే, ప్రభుత్వము ఎడారిలో బావి దవ్వుతుంది. ప్రభుత్వం చేసేటటువంటి ప్రయత్నాలు ఏంటంటే ఎడారిలో బావి దవ్వుతుంది. అట్లా బావి దవ్వితే నీళ్లు పడవు అనేటటువంటి విషయం మనకు గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రభుత్వము ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రయత్నాలతోటి 42% రిజర్వేషన్ సాధించటం దాదాపు కష్టమవుతుంది అనేటటువంటి అభిప్రాయమే ఇప్పటి వరకు. అందుకే మేము మొదటి నుంచి చెప్తున్నాం, బిల్ పెట్టిన దగ్గర నుంచి చెప్తున్నాం, ఇది కాదండి, ఇట్లా కాదండి అంటే కూడా ప్రభుత్వం ఎట్లా చేయాలి చెప్పండి, దాని చెప్పండి. ఇట్లా కాదు, పాయింట్ వన్ ఎట్లా అని మానవతారాయన్ని అడుగుతున్నారు కాబట్టి నేను మాట చెప్తున్నాను. ఇగో అన్న, ఇప్పుడు మీరు పెట్టిన బిల్లు ఇదన్నా, బిల్లులో రిజర్వేషన్లను ఎంత పెట్టారన్నా 67% అని పెట్టారు. ఇగో మీరు ఇచ్చినటువంటి జీవో ఇదన్నా, జీవోలో ఎంత ఇచ్చారన్నా రిజర్వేషన్ లో 69 అని ఇచ్చారు. జీవో ఇప్పుడు ఇచ్చినాం, మీరు అంతకుముందు సంగతి చెప్పండి దీని పరిష్కారానికి. అదే కదా మీరు అనేది. ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర పోకముందు మీ యొక్క సూచన ఏంది? రాష్ట్రపతి దగ్గరకు పోయిన తర్వాత బిల్లు నిలుపుదల చేస్తే ఏం చేయాలి, దాని గురించి చెప్పండి. రైట్. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడు ఎప్పుడైనా రిజర్వేషన్లు గత తీర్పుల్లో గాని, గత చట్టాల్లో గాని, లేకపోతే గతంలో రిజర్వేషన్లు సాధించినటువంటి వాళ్ళు గాని చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే పార్లమెంటరీ ప్రక్రియ చేయాలా. పార్లమెంటరీ ప్రక్రియ ఏంటి అనంటే, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసినటువంటి బిల్లు కేంద్రానికి పంపితే కేంద్రం దగ్గర చేయాల్సినటువంటిది ఒక లాబింగ్ చేసుకోవాలి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాల్సింది. ఆ పార్లమెంటరీ ప్రక్రియ ద్వారానే పార్లమెంట్ లో ఈ బిల్లు పెట్టి చట్ట రూపంలో తీసుకొచ్చి రాష్ట్రపతి ఆమోదింపజేయాలి. అంటే జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని చెప్తా ఉన్నారు కదా. ఒకటి పార్లమెంటరీ ప్రక్రియ ద్వారానే రిజర్వేషన్లు రావాలి. దిస్ ఇస్ పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, డెడికేటెడ్ కమిషన్ లో బలమైనటువంటి సిఫారసు ఉండాలా రిజర్వేషన్లు సాధించడానికి. ఇప్పుడు మనం పంపినటువంటి డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వరరావు చేసినటువంటి సిఫారసులో బలం లేదు. ఆ బలం లేకపోబట్టే మనం రిజర్వేషన్లు సాధించలేకపోతున్నాం. మీరు చూడండి, ఇగో డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వరరావు గారు చేసినటువంటి సిఫారసు, ఇగో నేను చదువుతాను, ఒక్కసారి చూడండి. సదరు ఏకసభ్య కమిషన్ డేటాను జాగ్రత్తగా అధ్యయనం చేసి విశ్లేషించిన తర్వాత ఆ నిర్ధారణ పూర్వకమైన విశ్లేషణ తెలుపుతున్నది ఏంటంటే, రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక మరియు విద్యా సంబంధమైన విషయాలలో
వెనుకబడిన తరగతులు, వెనుకబాటుతనం ఇంకా కొనసాగుతుంది. కాబట్టి మీరు 42% రిజర్వేషన్ల కోటాను ఏకసభ్య కమిషన్ సిఫారసు చేస్తుంది. ఈ సిఫారసు సరిపోదండి. ఈ సిఫారసు రిజర్వేషన్లు సాధించడానికి సరిపోదు. ఎందుకు సరిపోదంటే 1982లో తమిళనాడులో అంబాశంకర్ కమిషన్ సిఫారసు చేసింది. ఏమని చేసింది అని అంటే, ఇప్పుడు ఉన్నటువంటి 31% రిజర్వేషన్లు బీసీలకు సరిపోవు, 50% పెంచుతున్నాం. ఎందుకు పెంచుతున్నాం అంటే, వన్నయార్లు అనేటటువంటి ఒక పెద్ద గ్రూపు బీసీల్లో చేరింది. ఎంబీసీ లాంటి ఒక కొత్త గ్రూప్ ని క్రియేట్ చేస్తున్నాం. ఎంబీసీలకు ఇంతవరకు రిజర్వేషన్ల ఫలాలు అందలేదు కాబట్టి మేము ఈ రిజర్వేషన్లను పెంచుతున్నాం. ఆ రిజర్వేషన్లు ఎవరికి ఎంతో కూడా వాటా పంచి పర్ఫెక్ట్ సిఫారసు చేసింది. కానీ భూసాని వెంకటేశ్వరరావు డెడికేటెడ్ కమిషన్ సిఫారసు బలంగా లేదు. ఈ డెడికేటెడ్ కమిషన్ ఏం చెప్పాలా, ఇగో మేము బీసీల రిజర్వేషన్ 23% నుంచి 42% పెంచుతున్నాం. ఎందుకు పెంచుతున్నామంటే 1994 నుండి 2019 వరకు బీసీలకు ఇచ్చిన 34% రిజర్వేషన్లను 10-15 కులాలు మాత్రమే అనుభవించాయి. 80 కులాలకు సర్పంచులుగా పోటీ చేసే అవకాశం దక్కలేదు. 50 కులాలకు వార్డు మెంబర్లు కూడా కాలేదు అనేటటువంటి ఒక సిఫారసు, బలమైన సిఫారసు పెడితే ఇవాళ మనం రిజర్వేషన్లు సాధించటానికి అది ఒక ఆధారం అయ్యేదే. లైక్ తమిళనాడు మనం తమిళనాడు రిఫరెన్స్ చెప్తున్నాం 69 అని, కానీ సిఫారసుల్లో మాత్రం తమిళనాడు రిఫరెన్స్ పెట్టకపోవటం వల్ల ఈ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ లో బలం లేకపోవటం వల్ల కోర్టులో నిలబడలేకపోయింది. కోర్టు ఆర్గ్యుమెంట్స్ వీక్ గా ఉన్నాయి. అదే కదా మేము చెప్తున్నది. అరే ఏం మాట్లాడుతున్నాడు మానవరావు గారు మీరు? నేను చెప్తున్నానండి బలంగా వాదించాలంటే ఒక అభిషేక్ సింఘ్వి కన్నా తర్వాత వర్మ కన్నా గొప్పోళ్ళమా మనం? చెప్పండి. మనం గొప్పోళ్ళం కాబట్టి ఇక్కడ కూర్చున్నాం, వాళ్ళు ఆడ కూర్చున్నారు. దయచేసి అట్లాంటి వాడిని కించపరచకండి. వాళ్ళ ప్రభుత్వ ప్రయత్నం చేసింది. మీరు ఒక పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు ఆ పార్టీ రంగుతో మాట్లాడతారు. మీకు ఇష్టం ఉండదు కాంగ్రెస్ పార్టీ పేరు వస్తే అట్లా చెప్పండి. అంతేగాని కాంగ్రెస్ ప్రయత్నంలో తప్పు లేదు, లోపం చేసింది. కానీ మీ మెదడులోనే కానీ లోపాలు ఉన్నాయని చెప్తాను. నేను తప్పు ఉంది అంటున్నాను. నేను తప్పు మీ టైం వచ్చినప్పుడు చెప్పాను. కరెక్ట్ కాదు. మనోహర్ గారు మీతో మాట్లాడతాను. ఉత్త మాటలు చెప్తే నడవదు. ఎన్ని కాదు అసలు పరిష్కారం ఏం చేయాలా చెప్పలేదు. మళ్ళీ మాట్లాడతాను. నేను అదే చెప్తున్నాను. డెడికేటెడ్ కమిషన్ సిఫారసులు బలంగా ఉండాలి. ఇంప్లీడ్ కాలేదండి. నేను ఎందుకు వాదించకపోయి మీరు ఇంప్లీడ్ అయ్యి వాదించవచ్చు. మీరు కూడా ఎవరు ఇంప్లీడ్ కాలేదనుకుంటున్నారు? ఇంప్లీడ్ అయినరా? ఎవరు కాలేదనుకుంటున్నారు మీరు? ఎవరయ్యారు? మీరు అయ్యారంట. మీరు ఎందుకంటే చెప్తున్నారు ఇక్కడ కూర్చొని. నేను ఆల్రెడీ నీకు రిపోర్ట్ ఇచ్చిన కదా. ఏం రిపోర్ట్ ఇచ్చారండి? ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినా కదా మీరు ప్రశ్నించాలి బీజేపీని. అందుకే ఈ విధంగా తమిళనాడు ఎట్లా ఏ విధంగా విజయం సాధించారు అందరూ పనిచేసే రాజకీయ ప్రయోజనాల కోసం ఎంత దురుద్దేశం అండి ఇది.